తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తుంది రాజకీయ వ్యూహమా లేక అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. కేంద్ర ప్రభుత్వం ఎంత ధాన్యం కొంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే ధాన్యం కొనుగోలు చేస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. కేంద్రం ధాన్యం కొనకపోతే తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటి? కేంద్రంపై పోరాటం చేయడం ఒక విషయం, కాకపోతే ఆ పోరాటం పేరుతో ప్రజలందరికీ కూడా నష్టం జరగనివ్వడం అనేది మరొక ప్రశ్న. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెబుతున్న మాట కూడా అదే. కేంద్రాన్ని ప్రశ్నించండి, వివక్ష చూపితే గట్టిగా నిలదీయండి, కానీ రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానిదే కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యూహం మీద చర్చ మొదలైంది. ఎందుకంటే ఇదే తరహా రాజకీయాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రయత్నించారు. 2018లో మీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి కేంద్రంపై ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించారు. కేంద్రాన్ని టార్గెట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తన వైపే ఉంటారని భావించారు. కానీ 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫలితం తిరగబడింది. ఏం జరిగిందో అందరికీ తెలిసింది. అలాగే మరొక ఉదాహరణ తీసుకుంటే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంతో నిరంతరం సంఘర్షణని పెట్టుకున్నారు. దానివల్ల ఆయన రాజకీయాన్ని నడిపించారు. కేంద్రాన్ని విమర్శించడం ఒక్కటే సరిపోదని, ప్రజలు చివరికి తమ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని, మార్పులు చూపించాలని, ఇవన్నీ కూడా ఓటు వేసే నాడు చూస్తారని సాధారణ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయాల్లో ఎక్కువ భాగం చంద్రబాబును టార్గెట్ చేయడానికే కేటాయిస్తుంటారు. అసెంబ్లీ నుంచి అరెస్ట్ వరకు ప్రతి అంశాన్ని కూడా రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. కానీ 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితం ఏంటో అందరికీ తెలుసు కదా. అంటే ప్రజలు కేవలం ప్రత్యర్థిని విమర్శించేందుకు ఓట్లు వేయరు, తమ జీవితాల్లో మార్పు తీసుకొచ్చారా లేదా అనేటువంటి అభిప్రాయానికి వచ్చి తీసుకొచ్చారు అనేటువంటి భావన వచ్చిన తర్వాతే వారికే మద్దతు ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పొరపాటు చేస్తున్నారా అనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది. కేంద్రంపై పోరాటాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే ప్రశ్నలు ప్రజలందరిలోనూ వినిపిస్తున్నాయి. మరొక డైమెన్షన్ చూసుకుంటే ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్ లాంటి భారీ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ప్రజల్లో సరికొత్త ఆశలను కలిగిస్తున్నాయి. కాకపోతే అమరావతి విషయంలో జరిగినట్లే ఆశలు ఎక్కువై ఫలితాలు తక్కువైనప్పుడు లేదా కనిపించకపోతే రాజకీయంగా భారీ నష్టం మూట కట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అదే జరిగితే భారీ నష్టం రేవంత్ రెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతిమంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే రాజకీయ పోరాటాలు, పటిమలు కూడా ఒకలా ఉండొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజలు చాలా సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. అదే విధంగా ఫలితాలను కోరుకుంటుంటారు. కేంద్రాన్ని ప్రశ్నించడం అవసరమే, కానీ అదే సమయంలో ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, నష్టం జరగకుండా చేయడం కూడా ప్రభుత్వానికి బాధ్యతే. లేకపోతే ఒక చంద్రబాబు, ఒక కేజ్రీవాల్, ఒక జగన్మోహన్ రెడ్డి వారికి ఎదురైన రాజకీయ అనుభవాలే మళ్ళీ పునరావృతం కావచ్చు అంటున్నారు రాజకీయ పండితులు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి వ్యూహం సరైనదేనా లేక రాజకీయంగా ప్రమాదకరమా? కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.